నమస్తే వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. లివర్ సిరోసిస్ అంటే ఏంటి, లివర్ సిరోసిస్ ఎన్ని రకాలు, ఎల్ఎఫ్టీ అంటే ఏంటి, ఎల్ఎఫ్టీ ఎందుకు చేస్తారు, మరియు లివర్ అలానే హెపటైటిస్ సమస్యలకు చికిత్సా విధానాలు వివరించేందుకు మనతో పాటు ఉన్నారు యశోద హాస్పిటల్ సీనియర్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అండ్ లివర్ స్పెషలిస్ట్, అదేవిధంగా క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ నవీన్ పోలవరపు గారు. మరి వారిని అడిగే మరిన్ని సలహాలు సూచనలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. మెయిన్గా ఈరోజు 24th జూలై వరల్డ్ హెపటైటిస్ డే కాబట్టి హెపటైటిస్ గురించి ఫస్ట్గా మనం మాట్లాడుకుందామండి. అసలు హెపటైటిస్ అంటే ఏంటి, ఇది ఎవరిలో మనం ఎక్కువ చూస్తూ ఉంటాం? నమస్తే అండి. సో ఈరోజు ప్రపంచం అంతా కూడా వరల్డ్ హెపటైటిస్ డే అనేది మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఎందుకు అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO మనందరికీ అవేర్నెస్ తీసుకురావడానికి కోసం చెప్పని పర్టికులర్గా ఈ డే మనకి వరల్డ్ హెపటైటిస్ డే అని క్రియేట్ చేశారనమాట. దీని ముఖ్య ఉద్దేశం పబ్లిక్కి హెపటైటిస్ గురించి తెలుసుకుంటాం అనమాట. అండ్ దీని నుంచి ప్రివెన్షన్ అంటే మనకి రాకుండా ఎలా మనం కాపాడుకోవాలి. మనకి HIV గురించి ఎలా చాలామందికి తెలుసు, మలేరియా గురించి తెలుసు, ఇవన్నీ కూడా డెడ్లీ డిసీజెస్ అని మనకు తెలుసు. కానీ మనకి తెలుసా ఇది హెపటైటిస్ వైరస్లు అనేది HIV కంటే చాలా ఫాస్ట్గా మనకి సోకుతాయి. అండ్ ఇన్ఫ్యాక్ట్ 15 to 20 times మోర్ ఫాస్టర్గా మన బాడీలోకి వచ్చేస్తాయి అన్నమాట అది. అండ్ లివర్ ఇవన్నీ కూడా లివర్ పాడు చేసి లివర్ క్యాన్సర్కి, లివర్ సిరోసిస్కి దారితీస్తుంది అన్నమాట. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు అన్నిటికంటే వేగంగా పెరిగే క్యాన్సర్స్లో లివర్ క్యాన్సర్ ఈజ్ నెంబర్ 1 అనమాట. సో అన్నిటికీ కారణాలు హెపటైటిస్ B and C లాంటి వైరసెస్ అనమాట. సో దాని గురించి అవేర్నెస్ ఎక్కువ లేక సో మనకి పబ్లిక్లో చాలా ఇబ్బందులు పడుతున్నారనే ఉద్దేశంతో WHO ఈ వరల్డ్ హెపటైటిస్ డే అవేర్నెస్ ప్రోగ్రామ్ కింద జూలై 28ని ప్రకటించిందన్నమాట. అయితే అసలు ఈ హెపటైటిస్కి సంబంధించి అంటే ఈ వైరస్ సోకితే మనకి ఇన్ని ఆర్గాన్స్ డ్యామేజ్ అవుతాయని మీరు చెప్తూ ఉన్నారు కదా, అంటే వీటి వల్ల వచ్చేటువంటి దుష్పరిణామాలు అంటే ఏం చెప్తారు సార్? దీన్ని అంటే ఇనీషియల్ డేస్లో నెగ్లెక్ట్ చేస్తే. అంతే, అబ్సల్యూట్లీ మీరు రైట్ క్వశ్చన్ అడిగారు. సో హెపటైటిస్ ఈ వైరస్లు అన్నీ కూడా నేను మల్టిపుల్ నా ప్రీవియస్ టాక్స్లో కూడా చాలాసార్లు చెప్పాను, ఈ లివర్ డిసీజ్ అన్నీ కూడా సైలెంట్ కిల్లర్స్ అనమాట. సో మనకి సిమ్టమ్స్ తెలిసే వరకు వెయిట్ చేస్తే అప్పటికే చాలా డ్యామేజ్ అయిపోయి ముదిరిపోయి లివర్ బాగా పాడైపోయి ఇర్రివర్సిబుల్ అంటే మళ్ళీ నార్మల్ స్టేజ్ రాకుండా ఉండే స్టేజ్కి వచ్చిన తర్వాతనే సిమ్టమ్స్ వస్తాయి. సో అందుకని ఇది చాలా ఇంపార్టెంట్. మనం ఈ వైరస్ ఉన్నాయా లేవా అని మనకి సిమ్టమ్స్ లేకుండా కూడా మనం ఉన్నా కానీ చెక్ చేసుకొని ఈ వైరస్లు కనుక ఒకవేళ లేకపోతే కనుక దీనికి వ్యాక్సినేషన్ వేయించుకుంటాం, టీకాలు వేయించుకుంటే మంచి ప్రొటెక్షన్ వచ్చేస్తుంది. అదే కనుక పాజిటివ్ ఉంటే కనుక ఇన్ఫెక్షన్ ఉంటే కనుక దానికి మంచి మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయి. సో సిమ్టమ్స్ వరకు వెయిట్ చేయకూడదు, సిమ్టమ్స్ వచ్చేసరికి చాలా ముదిరిపోతుంది. సో దయచేసి అందరూ కూడా ఈ వైరస్లు హెపటైటిస్ B, C సింపుల్ బ్లడ్ టెస్ట్, మనం బ్లడ్ షుగర్ ఎట్లా టెస్ట్ చేస్తామో ఆ టెస్ట్ చేసుకొని మనము ఈ వైరస్ గురించి తెలుసుకోవచ్చు. అయితే ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయండి ఈ ప్రాబ్లంతో ఫేస్ చేసే వాళ్ళకి? సో ఒకవేళ కనుక సిమ్టమ్స్ వస్తే కనుక జనరల్గా కామెలు రావటము, అంటే కళ్ళు పచ్చగా అవటము, అలాగే యూరిన్ మూత్రం పచ్చగా అవటము, అలాగే ఒళ్ళంతా కూడా పచ్చగా అయిపోవటము, పొట్ట వాపు రావటము, కాళ్ళ వాపులు, అలాగే రక్తటి వాంతులు అవటం, కొంతమందికి నల్లటి మోషన్ అవటము, అలాగే మత్తుగా అయిపోవటము, అలాగే వెయిట్ తగ్గిపోవటం, మజిల్ కండ తగ్గిపోవటం, ఇలాంటి జనరల్గా సిమ్టమ్స్ వస్తారు. ఇవన్నీ కూడా ఎప్పుడు వస్తాయంటే సిరోసిస్ వచ్చిన తర్వాత కాంప్లికేషన్స్ ద్వారా వచ్చే సిమ్టమ్స్ అనమాట. ఒక్కొక్కసారి వైరస్ కొంతమందికి వీక్నెస్, ఫెటీగ్, బాగా టైర్డ్నెస్, కొంచెం మందికి జ్వరం, కొంతమందికి డైరియా ఇలాంటి లూజ్ స్టూల్స్ అలాంటి సిమ్టమ్స్ కూడా రావచ్చు. బట్ మోస్ట్ టైమ్స్ ఇందాక చెప్పినట్టు సిమ్టమ్స్ కోసం వెయిట్ చేసామంటే అప్పటికల్లా చాలా ఇర్రివర్సిబుల్గా పర్మనెంట్గా లివర్ డ్యామేజ్ అయిపోయినట్టే. సో అంతవరకు వెయిట్ చేయకుండా ముందే చెక్ చేయించుకోవాలి మనం. సో ఎలా కనుక్కోవాలంటారు ఈ ప్రాబ్లమ్ని? సింపుల్ బ్లడ్ టెస్ట్ అండి. మనకు బ్లడ్ షుగర్ లా ఎట్లాగో అట్లాగే బ్లడ్ టెస్ట్ హెపటైటిస్ B, Cకి B and C మనం ముఖ్యంగా మాట్లాడుకునే వైరస్లు ఈ హెపటైటిస్లో మాట్లాడుకునేది ముఖ్యంగా B and C అనమాట. అలాగే B ఉందంటే A, D, E అలా కూడా ఉంటాయి. ఆ వైరస్లు జనరల్గా ఫుడ్ కంటామినేషన్ తోటి వస్తాయి, జనరల్గా సేఫ్ వైరసెసే, అందుకే బాడీ తొలగించేస్తుంది. బట్ B and C వైరస్ మన బాడీలో ఉండి లివర్లో ఉండి లివర్ని డ్యామేజ్ చేస్తుంది. క్రమేణా మనం తెలియకుండా లోపల వైరస్ మన లివర్లో కూర్చొని ఇన్ఫ్లమేషన్ అంటే వాపు తొలగించడం, ఆ వాపు మీద దెబ్బ పడినట్టు అది లివర్ స్కారింగ్ అయిపోయి స్కారింగ్ నుంచి పర్మనెంట్గా సిరోసిస్కి డ్యామేజ్ అయిపోతుంది అనమాట. సిరోస్ వచ్చిన తర్వాత అంటే లివర్ సాఫ్ట్గా స్పాంజ్గా ఉన్నప్పుడు ఈజీగా బ్లడ్ దాంట్లోకి వెళ్ళిపోతుంటుంది అనమాట. అదే రాయిల తర్వాత బ్లడ్ వెళ్తుంది కదా, సో అలా ఈ నరంలో లివర్కి వెళ్ళే నరంలో ప్రెషర్ పెరిగి దాని ద్వారా వచ్చే సిమ్టమ్స్ అన్నీ వస్తాయి. సో అలాగే ఈ లివర్ సిరోసిసే కాకుండా లివర్ క్యాన్సర్ కూడా చాలా సిగ్నిఫికెంట్గా దారితీస్తుంది అనమాట. ఆల్మోస్ట్ 55 times to 60 times ఇంక్రీజ్ రిస్క్ ఆఫ్ క్యాన్సర్ ఎవరికైతే హెపటైటిస్ B and C వైరస్లో ఉన్న వాళ్ళకి
క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అన్నీ అందుకనే చెక్ చేయించుకుంటే ఇంపార్టెంట్. సింపుల్ బ్లడ్ టెస్టే, బి అండ్ సి వైరస్లకి సింపుల్ బ్లడ్ టెస్ట్ చెక్ చేయించుకొని దాని కనుక నెగిటివ్ ఉంటే కనుక ఇందాక చెప్పినట్టు మనం వ్యాక్సినేషన్ వేయించుకోవచ్చు. ఓకే, అయితే దీన్ని వ్యాక్సినేషన్ త్రూ మాత్రమే అధిగమించడం అవుతుందంటారా? ఎనీ మెడికేషన్స్ ఉంటాయా? దీనిలో స్టేజెస్ ఉంటాయా అసలు? సో హెపటైటిస్ బి వైరస్కి వ్యాక్సినేషన్స్ ఉన్నాయండి. ఇన్ఫ్యాక్ట్ 2011 తర్వాత, అంటే 2011 తర్వాత పుట్టిన పిల్లలందరికీ కూడా యూనివర్సల్ వ్యాక్సినేషన్ కింద అందరికీ ఈ టీకాలు వేసేస్తారు వ్యాక్సిన్. ఎవరైతే 2011 కంటే ముందు ఉన్న వాళ్ళందరూ కూడా చెక్ చేయించుకొని ఇందాక చెప్పినట్టు వ్యాక్సినేషన్ వేయించుకోవచ్చు. ఇది చాలా సేఫ్ వ్యాక్సినేషన్ బై ద వే. ఎందుకంటే యూనివర్సల్ వ్యాక్సినేషన్ పిల్లలందరికీ వేస్తున్నారంటే సేఫ్ అనే. కోవిడ్ వ్యాక్సిన్ లాగా భయపడి వేసుకోకుండా ఉంటాము, దీనికి ఏదో సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని ఆలోచించొద్దు. పిల్లలకి అందరికీ వేస్తారంటే సేఫ్ అనే కదా దాని ఉద్దేశము. అలాగే మీరు కూడా చెక్ చేయించుకొని వ్యాక్సినేషన్ వేయించుకోండి. హెపటైటిస్ సి వైరస్కి వ్యాక్సిన్స్ లేవు, బట్ హెపటైటిస్ సికి మంచి మంచి మందులు ఉన్నాయి. మనకి ఆ మందుల ద్వారా జస్ట్ 3 months ట్యాబ్లెట్స్ అనమాట, రోజుకి ఒకటే ట్యాబ్లెట్, చాలా సైడ్ ఎఫెక్ట్స్ లేని ట్యాబ్లెట్స్, వెరీ వెరీ సేఫ్ అండ్ వెల్ టాలరేటెడ్ మెడికేషన్స్ ద్వారా మనము ఈ వైరస్ని మొత్తం నిర్మూలించవచ్చు. హెపటైటిస్ సికి ట్రీట్మెంట్ ఉంది, హెపటైటిస్ బికి కూడా ట్రీట్మెంట్ ఉంది, అలాగే హెపటైటిస్ బికి వ్యాక్సినేషన్ కూడా ఉంది మన ప్రొటెక్షన్ కలిగించుకోవడానికి. ఈ అలాగే వదిలేస్తే ఇందాక చెప్పినట్టు లివర్ని డ్యామేజ్ చేసి ఈ రోజుల్లో ది మెయిన్ రీజన్ లివర్ క్యాన్సర్ రావడానికి కారణం హెపటైటిస్ బి అండ్ సి వైరస్లు ప్రపంచం మొత్తం. అయితే ఎలాంటి ప్రివెన్షన్ మెథడ్స్ ఉంటాయండి? ప్రివెన్షన్ కంటే ముందు లెట్స్ టాక్ అబౌట్ ఇది అసలు ఎలా సోకుతాయి జనాలకి. ఓకే, సో హెపటైటిస్ బి అండ్ సి వైరస్ జనరల్గా బ్లడ్ బోర్న్ వైరసెస్ అంటాం, అంటే రక్తం నుంచి పాకే వైరస్లు అనమాట. సో హెపటైటిస్ బికి ముఖ్యంగా 3 to 4 రూట్స్ ఆఫ్ ట్రాన్స్మిషన్ ఉంటుంది. ఒకటేమో బ్లడ్ టు బ్లడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫెక్టెడ్ బ్లడ్, మీరు బ్లడ్ బ్యాంక్ వెళ్ళి బ్లడ్ బ్యాంక్లో ఇన్ఫెక్టెడ్ హెపటైటిస్ బి బ్లడ్ ఉన్న వాళ్ళకి మనకి కనుక ఉంటే కనుక తీసుకున్నారనుకోండి, మనకి హెపటైటిస్ బి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంటే బ్లడ్ టు బ్లడ్ ట్రాన్స్మిషన్ అనమాట. అలాగే ఒక్కొక్కసారి ఇన్ఫెక్టెడ్ నీడిల్స్, సిరింజెస్ ఆర్ డ్రగ్ అబ్యూస్ ఉన్న వాళ్ళ నుంచి కూడా ఇన్ఫెక్టెడ్ నీడిల్స్ కూడా మనకి ఈ బ్లడ్ టు బ్లడ్ కాంటాక్ట్ ద్వారా స్ప్రెడ్ అవుతుంది. అలాగే వైరస్ కౌంట్ చాలా ఎక్కువ ఉంటే కనుక అప్పుడప్పుడు మన చెమట నుంచి కూడా, బాడీ ఫ్లూయిడ్స్ నుంచి కూడా మనకి పాకే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే సెక్షువల్ ట్రాన్స్మిషన్ ఈజ్ ఆల్సో అనదర్ రూట్ ఆఫ్ ట్రాన్స్మిషన్ ఆఫ్ హెపటైటిస్ బి. ఈ కాకుండా మనకి మదర్ నుంచి బేబీకి పాకటం, అంటే మదర్కి ఈ హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు బేబీ పుట్టిన ఆ టైంకి బేబీ కూడా రావటం అనమాట. ఆల్మోస్ట్ 80 to 90% ఆఫ్ హెపటైటిస్ బి ఇన్ఫెక్టెడ్ మదర్స్కి వాళ్ళ పిల్లలకి ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ మెయిన్ రూట్స్ అనమాట, బ్లడ్ టు బ్లడ్ కాంటాక్ట్, బాడీ ఫ్లూయిడ్ కాంటాక్ట్, సెక్షువల్ ట్రాన్స్మిషన్ అండ్ వర్టికల్ ట్రాన్స్మిషన్, అంటే మదర్ నుంచి బేబీకి రావటం. ఈ ముఖ్యమైన ట్రాన్స్మిషన్ రూట్స్ అనమాట. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే ప్రివెన్షన్ అక్కడే ఉంటుంది, మనం జాగ్రత్తలు తీసుకుంటాం, చాలా ఇంపార్టెంట్ అది. నా వస్తే హెపటైటిస్ సికి ఇప్పుడు అది కూడా మెయిన్గా బ్లడ్ టు బ్లడ్డే ట్రాన్స్మిట్ అవుతుందన్నమాట. జనరల్గా ఇలాగ ఇందాక చెప్పినట్టు బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్ చేయించుకున్నప్పుడు, ఆర్ లేకపోతే కనుక ఏది డయాలసిస్ చేస్తున్నప్పుడు ఫిల్టర్ సరిగా వాడకుండా, అంటే సింగిల్ యూస్ కాకుండా డబుల్ అంటే మల్టిపుల్ యూజెస్ చేసే వాళ్ళకి, అలాంటి వాళ్ళకి కూడా ఈ హెపటైటిస్ సి వైరస్ పాకే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇవన్నీ మనం ప్రివెంట్ చేయాలంటే కనుక మనము రేజర్స్ పక్కన వాడకుండా, బ్రషెస్ ఎవరి వాడకుండా మనం వాడుకుంటూ, అలాగే బ్లడ్ ఇచ్చే ముందు అలాగే తీసుకునే ముందు చెక్ చేసుకొని మనకి వైరస్ ఉన్నాయో చెక్ చేసుకుంటాం అని చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే వి ఆల్ నో ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్. మనం రాకుండా ఈ జాగ్రత్తలు తీసుకుంటూ, అలాగే నేను ఇందాక నుంచి మీకు చెప్తున్నాను, మల్టిపుల్ టైమ్స్ చెప్తున్నాను, అదే వ్యాక్సినేషన్. హెపటైటిస్ బికి మంచి వ్యాక్సిన్స్ ఉన్నాయి. ఆ వ్యాక్సిన్ తీసుకుంటానికి మీకు కంప్లీట్ ప్రొటెక్షన్ దొరుకుతుంది. ఓన్లీ 3 ఇంజెక్షన్లు తీసుకోవాలి. ఈరోజు ఒక డోస్ తీసుకుంటే సెకండ్ డోస్ 1 month తర్వాత, థర్డ్ డోస్ 6 months తర్వాత. సో ఈ 3 doses తీసుకుంటే మీకు కంప్లీట్ ప్రొటెక్షన్ ఫర్ లైఫ్ లాంగ్ ఉంటుంది ఈ హెపటైటిస్ బి లాంటి డ్రెడ్ఫుల్ వైరసెస్ ద్వారా. అంటే ఏజ్ లిమిట్ ఏమన్నా ఉంటుందా అండి వ్యాక్సినేషన్? అందరికి వేయచ్చు. ఇందాక చెప్పినట్టు పుట్టిన పిల్లలకి నుంచి వ్యాక్సినేషన్ వేస్తారన్నమాట. సో దర్ ఇస్ నో ఏజ్ రెస్ట్రిక్షన్స్. 80-90 years వాళ్ళు కూడా వేసుకోవచ్చు. అబ్సల్యూట్లీ నో రెస్ట్రిక్షన్స్ ఆన్ ది ఏజ్. ఓకే, అయితే ఇప్పుడు మనం ప్రివెన్షన్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఈ ప్రాబ్లం కనుక వచ్చిన వాళ్ళు ఇమీడియట్గా చేయాల్సినటువంటి వర్క్ ఏంటండి? ఇమీడియట్గా డాక్టర్ని సంప్రదించాలా, ఎవరిని సంప్రదించాలి? ఇప్పుడు హెపటైటిస్ బి వైరస్ ఉందని మీకు తెలిస్తే, ఆర్ సి వైరస్ ఉన్నా తెలిస్తే డెఫినెట్గా మీరు డాక్టర్ని కలవాలి. గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ అండ్ లివర్ స్పెషలిస్ట్ కలిస్తే దానికి సంబంధించిన కొన్ని పరీక్షలు, అంటే ఈ వైరస్ ఎంత కౌంట్ ఉంది, ఎంతవరకు ఇప్పుడు డ్యామేజ్ అయింది, లివర్ ఏ స్టేజ్లో ఉంది,
ఆ జర్నీలో ఏ స్టేజ్లో ఉంది, స్కారింగ్ వచ్చేసిందా, సిరోసిస్ ఉందా, లేకపోతే ఇంకా ఇన్ఫ్లమేషన్ స్టేజ్లో ఉందా, లేకపోతే వైరస్ నిద్రపోతుందా. సో అలా స్టేజ్ చేయడానికి కొన్ని రక్త పరీక్షలు, అలాగే కొన్ని స్కాన్స్, అల్ట్రాసౌండ్ స్కాన్, ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన టెక్నాలజీలో ఫైబ్రో స్కాన్ అంటాం. సో అంటే అప్పుడప్పుడు అంతకుముందు ఏం చేసేవాళ్ళం అంటే లివర్లో ఇన్ఫ్లమేషన్ ఉందని తెలవడానికి మనకు లివర్లో శాంపుల్ తీయడానికి బయాప్సీ చేసేవాళ్ళం అనమాట. ఇప్పుడు ఆ బయాప్సీ అవసరం లేకుండా ఈ లేటెస్ట్ ఫైబ్రో స్కాన్ ద్వారా మనకి లివర్లో స్కారింగ్ ఎంత ఉంది, ఎంత డ్యామేజ్ అయింది, అలాగే ఎంత ఫ్యాట్ ఉంది లివర్లో, అది కూడా చెప్పడానికి మంచి మెషిన్ ఉంది. అన్ని చోట్ల లేదు ఈ మెషిన్ అనేది, లేటెస్ట్గా వచ్చింది కాబట్టి. బట్ ఇట్స్ ఎ వెరీ యూస్ఫుల్ టూల్. మనకి ఎక్కడ గుచ్చకుండా సింపుల్ బెడ్ సైడ్లో మనకి అక్కడికక్కడే మనకి ఇన్ఫర్మేషన్ అప్పటికప్పుడే తెచ్చుకోవచ్చు అనమాట ఇది ఫైబ్రో స్కాన్ ద్వారా. సో అట్లా మనము ఈ వైరస్ ఏ స్టేజ్లో ఉంది, లివర్ ఎంత డ్యామేజ్ అని తెలుసుకొని దాన్ని బట్టి మనము ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. మెడికేషన్సే ట్యాబ్లెట్సే ఉంటాయి జనరల్లీ, ఇంజెక్షన్స్ లాంటివి ఉండవు. మోస్ట్ ఆఫ్ టైమ్స్ 99% ఆఫ్ టైమ్స్ ట్యాబ్లెట్స్ తోటి మనకి ఇది మొత్తం దీన్ని కంట్రోల్ చేయొచ్చు. ఇందాక నేను చెప్పినట్టు ఇది కనుక కంట్రోల్ చేయకపోతే కనుక ఇలాగే పెరిగి లివర్ క్యాన్సర్ దారిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఇందాక మీకు చెప్పినట్టు ఫాస్టెస్ట్ గ్రోయింగ్ క్యాన్సర్ ఇన్ ద వరల్డ్ రైట్ నౌ ఇస్ లివర్ క్యాన్సర్. అలాగే ఇంకొక పెద్ద ఇష్యూ ఏంటంటే కనుక ప్రపంచం మొత్తం మీద ఆల్మోస్ట్ 2 బిలియన్ పాపులేషన్ ఈ హెపటైటిస్ బి అండ్ సి వైరస్ తోటి ఇన్ఫెక్ట్ అయినారు. అండ్ ఆల్మోస్ట్ సంవత్సరంలో 10 నుంచి 15 లక్షల జనాలు వరల్డ్ వైడ్ ఈ ఇన్ఫెక్షన్ ద్వారా చనిపోతున్నారు. అండ్ ఈ ఇన్ఫెక్షన్స్ అన్నీ కూడా ఎక్కువగా ఇండియన్ సబ్ కాంటినెంట్ అంటే ఇండియాలో, అలాగే చైనాలో, అలాగే ఆఫ్రికన్ కంట్రీస్లో చాలా ఎక్కువ చూస్తున్నాం. అలానే ఇప్పుడు హెపటైటిస్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి లివర్ సిరోసిస్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి డాక్టర్ గారు. అసలు ఏంటి లివర్ సిరోసిస్ అంటే? హెపటైటిస్ త్రూ వచ్చేటువంటి ప్రాబ్లంగానే ఇది అర్థమవుతుంది, దీన్ని నెక్స్ట్ లెవెల్ అనుకోవచ్చా? అంతేనండి, అంతే. సో ఇప్పుడు మనకి లివర్ పాడవటానికి మల్టిపుల్ కారణాలు ఉంటాయి. సో ఇందాక మాట్లాడుకున్నట్టు వన్ ఆఫ్ ది కామన్ రీజన్స్ ఇస్ హెపటైటిస్ బి అండ్ సి వైరస్లో. అలాగే ఆల్కహాల్ కూడా లివర్ పాడు చేస్తుందని మనకు అందరికీ తెలుసు. అలాగే ఇంకొక పెద్ద ప్రాబ్లము ఫ్యాటీ లివర్, లివర్లో కొవ్వు చేరుకుంటాం. ఇవన్నీ మనకి జనరల్గా వింటున్నారు కాబట్టి ఈ పదాలు చెప్తున్నాను. ఈ కాకుండా ఈ 3 కారణాలు కాకుండా ఆల్మోస్ట్ ఇంకొక 100 అదర్ కారణాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన బాడీలో ఉండే సోల్జర్స్ లివర్ని బయట ఆర్గన్ అనుకొని దాన్ని డ్యామేజ్ చేయటం, మన ఓన్ సోల్జర్స్ అనమాట, అంటే ఆటో ఇమ్యూన్ కండిషన్ అంటాం అట్లాంటి. అలాగే ఎక్సెస్ ఐరన్ డిపాజిట్ అవటం, ఎక్సెస్ కాపర్ డిపాజిట్ అవటం, ఏదైనా ఎక్సెస్ ఉంటే మంచిది కాదని మనకు తెలుసు. అండ్ లివర్ ఈజ్ ది బిగ్గెస్ట్ కెమికల్ ఫ్యాక్టరీ ఆఫ్ అవర్ బాడీ. సో లివర్లో ఆల్మోస్ట్ 600 నుంచి 700 పైన పనులు చేస్తుంటుంది. సో ఆ స్టోరేజ్, మెటబాలిజం, ఫిల్టరింగ్, ప్రోటీన్స్ ప్రొడ్యూస్ చేయటము, ఇలాంటి అన్ని పనులు చేస్తున్నప్పుడు ఆ దాంట్లో ఇలాంటి ఇన్ఫ్లమేషన్ అంటే వాపు నడుస్తున్నప్పుడు ఆ ఇన్ఫ్లమేషన్ వస్తుంది అనమాట. దాన్ని ఐటిస్ అంటే హెపటైటిస్ అంటాం దాన్ని. హెపటైటిస్ నుంచి అలాగే దెబ్బ మీద దెబ్బ పడుతూ అలాగే స్కారింగ్ అవుతూ ఉండగా దాన్ని మనకి ఫైబ్రోసిస్కి లీడ్ చేస్తామంట, అంటే స్కారింగ్ వచ్చేస్తుంటే ఈ ఫైబ్రోసిస్ నుంచి మెల్లింగా సిరోసిస్కి దారితీస్తామంట. అంటే సిరోసిస్ వచ్చిందంటే లివర్ బాగా పాడైపోయి ఆల్మోస్ట్ కుళ్ళిపోయిన స్టేజ్కి వచ్చి స్కారింగ్ అయిపోయి రాయిలాగా తయారైన దాన్ని మనము సిరోసిస్ అంటాం అనమాట. సో సిరోసిస్ ఈజ్ ఏ పర్మనెంట్, ఇర్రివర్సిబుల్ అండ్ క్రానిక్ కండిషన్. అంటే ఒక్కసారి సిరోసిస్ వచ్చిన తర్వాత ఇలా నార్మల్కి వెళ్దు, ఇలా క్రమేణా వాళ్ళ లైఫ్ స్పాన్ తగ్గిపోతూ లివర్ డ్యామేజ్ అవుతూ కాంప్లికేషన్స్ లైక్ ఇందాక మనం మాట్లాడుకున్నట్టు పొట్టలో నీరుతో రావటం, కాళ్ళవాపులతో రావటము. జస్ట్ ఇప్పుడే ఇన్ఫాక్ట్ నేను ఇక్కడ స్టూడియోకి రాకముందు చూసిన లాస్ట్ పేషెంట్ 54-year-old పేషెంట్, ఆమె కూడా ఇట్లాగే హెపటైటిస్ సి తోటి బాధపడి వచ్చి ఇప్పుడు కాళ్ళవాపులతోటి కిడ్నీ మీద ఒత్తిడి పడి ఎన్ని వచ్చిందనమాట. ఒక్కసారి లివర్ సిరోసిస్ వచ్చి పర్మనెంట్ డ్యామేజ్ అయిన తర్వాత మనం స్టెబిలైజ్ చేయడానికి కొన్ని మందులు వాడచ్చు, కానీ బట్ పర్మనెంట్గా రికవరీ ఉండదు. అలాంటి వాళ్ళకి లివర్ ట్రాన్స్ప్లాంట్ చెప్తాము. లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది వెరీ వెరీ డెఫినెట్ అండ్ యూస్ఫుల్ ట్రీట్మెంట్ ఫర్ పేషెంట్స్ హూ హ్యావ్ సిరోసిస్. సిరోసిస్ వచ్చి పర్మనెంట్గా డ్యామేజ్ అయ్యి ఇలా ఇందాక మనం మాట్లాడుకున్న కాంప్లికేషన్స్ వస్తే వాళ్ళకి మాత్రం ట్రాన్స్ప్లాంట్ కూడా సజెస్ట్ చేస్తాం. సో అయితే ఫ్యాటీ లివర్కి లివర్ సిరోసిస్ ఏంటి సార్ సంబంధము? సిరోసిస్ అనేది ఎండ్ స్టేజ్ లివర్ డ్యామేజ్. కారణాలు ఏదైనా అవ్వచ్చు, అది హెపటైటిస్ అవ్వచ్చు, ఆల్కహాల్ అవ్వచ్చు, ఫ్యాటీ లివర్ అవ్వచ్చు, అలాగే ఇందాక మాట్లాడుకున్న అదర్ కారణాలు. ఏ కారణం వల్ల అయినా కానీ ఇన్ఫ్లమేషన్ స్కారింగ్ వచ్చి స్కారింగ్ నుంచి వచ్చేది సిరోసిస్. సిరోసిస్ వచ్చిందంటే ఏదో కారణం వల్ల ఏదో కారణాలు దీంట్లో దానివల్ల డ్యామేజ్ అయినప్పుడే మనకి సిరోసిస్ వస్తుంది అనమాట. సిరోసిస్ ఇస్ లైక్ ఏ ఎండ్ రిజల్ట్ ఆఫ్ ఆల్ దీస్ ఇన్ఫ్లమేషన్స్ అండ్ డ్యామేజెస్. అయితే దీన్ని ఫ్యాటీ లివర్ అంటే స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడే కనుక ప్రివెంట్ చేసుకున్నట్లయితే ఈ సిరోసిస్ వరకు వెళ్ళకుండా ఆపగలం. అబ్సల్యూట్లీ. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు అన్ని కూడా ఇవన్నీ రివర్సిబుల్ కండిషన్స్. ఏంటి? ఆల్కహాల్ ఇస్ రివర్సిబుల్, ఫ్యాటీ లివర్ ఇస్ రివర్సిబుల్,
అలాగే హెపటైటిస్ బి అండ్ సి వైరస్ కూడా రివర్సిబుల్. సో అంటే లివర్ డిసీజెస్ రాకుండా మనం లైఫ్ స్టైల్ కనుక మంచిగా మార్చుకొని మనం జాగ్రత్తలు తీసుకొని ఈ వైరస్లు కనుక లేకుండా మనం కాపాడుకోగలిగితే మన లివర్ హెల్తీగా ఉంటుంది. సో ఇదంతా మన చేతిలో ఉంది. సో ఇఫ్ యూ ఆర్ సేఫ్, ఇఫ్ యూ కీప్ అవర్ లివర్ సేఫ్, మనం హెల్తీగా ఉంటాం. సో ఎన్ని ప్రివెంటబుల్ డిసీజెస్, లైఫ్ స్టైల్ ప్రివెంటబుల్ డిసీజెస్ ఇవన్నీ కూడా. సో అంటే ట్రీట్మెంట్ విధానం ఎలా ఉంటుందండి ఒకవేళ లివర్ సిరోసిస్ వచ్చిన వాళ్ళకి? సిరోసిస్ వచ్చిన తర్వాత జనరల్గా కొంత మెడిసిన్స్ తోటి స్టెబిలైజ్ చేయడానికి ట్రై చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ పొట్టలో నీరుతో వచ్చారు. సిరోసిస్ వచ్చిన ఇందాక మీకు చెప్పాను, వన్ ఆఫ్ ది కాంప్లికేషన్స్ పొట్టలో నీరు వస్తుందన్నమాట. నీరు తగ్గించడానికి టాబ్లెట్స్, అలాగే అప్పుడప్పుడు నీడిల్స్ పెట్టి పొట్టలో నీరు తీస్తాం అనమాట, ఫ్లూయిడ్ తీస్తాము. అలాగే ప్రెషర్ తగ్గించడానికి కొన్ని మందులు వాడతాం. బట్ ఇవన్నీ పర్మనెంట్ సొల్యూషన్ కాదు. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే నేను చాలా మంది మా పేషెంట్స్కి ఇదే ఎగ్జాంపుల్ ఇస్తాను. మల్టిపుల్ వీడియోస్లో కూడా ఇదే చెప్పాను నేను. కార్లో పాడైపోతే ఏం చేస్తాం, మనం రిపేర్ చేయడానికి ట్రై చేస్తాము. రిపేర్ కూడా అవ్వలేని పరిస్థితికి వచ్చింది ఆ పార్ట్, ఏం చేస్తాం అప్పుడు, దాన్ని రీప్లేస్ చేసుకోవాల్సిందే. చేయకపోతే ఏమవుతుంది, కార్ మొత్తం పాడైపోతుంది. అలాగే మన లివర్ ఇర్రివర్సిబుల్గా డ్యామేజ్ అయిపోయి పర్మనెంట్గా డ్యామేజ్ అని నాకు చెప్పినట్టు, అలా ఉన్నప్పుడు ఏం చేయాలి, లివర్ని మనం మార్చాలి. దాన్ని ట్రాన్స్ప్లాంటేషన్ అంటాం. అది కనుక మార్చకపోతే, కనుక సరైన టైంలో మార్చకపోతే మిగతా ఆర్గన్స్ మీద, కిడ్నీ, లంగ్స్, అలాగే హార్ట్, బ్రెయిన్ అన్నిటి మీద డ్యామేజ్ అయ్యి లైఫ్ రిస్క్ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. సో లివర్ ఎప్పుడైతే సిరోసిస్ వచ్చి కాంప్లికేషన్స్ డెవలప్ అవుతుందో వాళ్ళ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ జనరల్లీ 6 months to 1 year ఆర్ ప్రాబబ్లీ 2 years డిపెండింగ్ అపాన్ హౌ సివియర్ ది లివర్ డిసీజ్, దాన్ని బట్టి ఉంటుందన్నమాట. సో ఇలాంటి వాళ్ళకి 6 months to 2 years సర్వైవలే చెప్పాను మీకు ఇప్పుడు. అలాంటి వాళ్ళు కనుక మనం లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తే we expect them to have a normal life span for their life. 20 years, 30 years, 40 years బతికిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ నేను బర్మింగ్హామ్లో యూకేలో నేను నా ట్రాన్స్ప్లాంట్ చేసేటప్పుడు అక్కడ ప్రోగ్రామ్ అండ్ అక్కడ నేను ఫెలోషిప్ చేసేటప్పుడు ది ఓల్డెస్ట్ పేషెంట్ నేను 2014లో నేను చెప్పి 2012 యాక్చువల్గా 12-13 ఆ టైంలో వాజ్ 36 year old పేషెంట్. ఇప్పుడు కూడా హ్యాపీగా మంచిగా తిరుగుకుంటూ జస్ట్ ఫాలోఅప్కి వచ్చాడు అనమాట. అండ్ చాలామంది నా పేషెంట్స్ బయట నా క్లినిక్లో కూర్చున్నప్పుడు వాళ్ళకి అంటే మిగతా వాళ్ళ పేషెంట్స్ వాళ్ళు ట్రాన్స్ప్లాంట్ అయ్యి వచ్చి చూపించుకున్నారని కూడా తెలియదు, అంత నార్మల్ లైఫ్ లీడ్ చేస్తారన్నమాట. చిన్నపిల్లలు కూడా ట్రాన్స్ప్లాంట్ చేస్తాం, వాళ్ళు అలాగే నార్మల్ లైఫ్ పెద్దగా అయ్యి అడల్ట్గా అయ్యి దాని తర్వాత వాళ్ళ పిల్లల్ని కంటూ ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేసుకుంటూ ప్రొఫెషనల్ లైఫ్ లీడ్ చేసుకుంటూ నార్మల్గా అడల్ట్స్ కింద గ్రో అవుతారన్నమాట. అంటే ట్రాన్స్ప్లాంట్ ఇస్ బికమ్ సచ్ ఏ స్టాండర్డ్, సింపుల్, స్ట్రైట్ ఫార్వర్డ్ ఆపరేషన్ బికాస్ కాంప్లికేషన్స్ తగ్గినాయి, మెడికేషన్స్ బెటర్ అయినాయి, అలాగే ఐసీయూ కేర్ పెరిగింది. అలా వేరియస్ రీజన్స్ వలన మనకి లివర్ ట్రాన్స్ప్లాంట్ అనేది బికమ్ ఏ వెరీ సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్. అంటే చాలా మందికి భయాలు ఉన్నాయి, ట్రాన్స్ప్లాంట్ అంటే బోల్డంత ఖర్చుతో కూడిన పని, అంతా పెట్టిన తర్వాత కూడా పేషెంట్ చనిపోతాడు, నరకం చూస్తారని చెప్పని. అవన్నీ పాత రోజుల్లో, అవన్నీ 20 years బ్యాక్ స్టోరీస్ అన్ని. ఈ రోజుల్లో ట్రాన్స్ప్లాంట్ చేసిన వాళ్ళు, యాజ్ ఇందాక చెప్పినట్టు చాలా మంది నా పేషెంట్స్ బయట కూర్చున్న క్లినిక్లో బయట కూర్చున్న వాళ్ళు, వాళ్ళకి ట్రాన్స్ప్లాంట్ అయిందని కూడా పక్కన కూడా తెలియదు, అంత నార్మల్గా ఉంటారన్నమాట పేషెంట్స్. నార్మల్గా నడుస్తూ ఉంటారు అందరూ, అన్లెస్ షర్ట్ ఓపెన్ చేసి ఇక్కడ స్కార్ చూపిస్తే తప్ప వాళ్ళకి ట్రాన్స్ప్లాంట్ అని కూడా తెలియదు అనమాట. అంత నార్మల్ లైఫ్ లీడ్ చేస్తూ హెల్దీగా లైఫ్ లీడ్ చేసుకుంటూ బ్యాక్ టు వర్క్ వెళ్ళిపోతారు. అంటే నేను చెప్పేది ఈ పేషెంట్సే ఒక 6 months బ్యాక్, 1 year బ్యాక్ ఆల్మోస్ట్ డెత్ డోర్ దగ్గర ఉన్న పేషెంట్స్ వాళ్ళందరూ. అంటే చనిపోయే వాళ్ళు, అంటే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఇలా లివర్ సిరోసిస్ వచ్చి కాంప్లికేషన్స్ వచ్చి ట్రాన్స్ప్లాంట్ చేయాల్సిన నీడ్ వచ్చిన వాళ్ళకి 6 months సర్వైవల్ కంటే ఎక్కువ అంటే 6 months 6 నెలల కంటే ఎక్కువ బతకని వాళ్ళు ఇప్పుడు నార్మల్ లైఫ్ లీడ్ చేసుకుంటూ నెంబర్ ఆఫ్ ఇయర్స్ నార్మల్ లైఫ్ లీడ్ చేస్తున్నారు అనమాట. సో ఎంత ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ దేర్ లైఫ్ జర్నీ అది మీకు అర్థమవుతుంది. సో అందుకని భయపడద్దు, ట్రాన్స్ప్లాంట్ అనగానే అమ్మో అని భయపడిపోయి ఇవన్నీ అనుకుంటారు. లేదు, ట్రాన్స్ప్లాంట్ హస్ బికమ్ ఏ స్టాండర్డ్ ట్రీట్మెంట్. మంచి సెంటర్లో చేయించుకుంటే కనుక అండ్ ట్రీట్మెంట్స్ మంచిగా ఉన్నాయి. సో అవుట్కమ్ షుడ్ బి గుడ్. అండ్ ఈ ట్రాన్స్ప్లాంటేషన్ ప్రొసీజర్ అది ఎలా ఉంటుంది సార్? అంటే డోనర్ అవన్నీ కూడా ఉంటుంది కదా, సో అంటే మ్యాచ్ చేయడం అని, అబ్సల్యూట్లీ ఆ తర్వాత ట్రీట్మెంట్ తర్వాత వాళ్ళని కూడా ఫాలో అప్ చేస్తూ ఉండాలి. సో ట్రాన్స్ప్లాంట్ 2 రకాలుగా చేస్తాం అనమాట. ఒకటేమో కెడావర్ అంటాం. కెడావర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఉన్న అన్ఫార్చునేట్లీ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్లో చనిపోయారు వాళ్ళు, యంగ్ పేషెంట్ అన్ఫార్చునేట్గా చనిపోయారు, వాళ్ళు డొనేట్ చేయడానికి, ఆర్గన్స్ డొనేట్ చేయడానికి ఇష్టపడుతున్నారు. అండ్ బై ద వే నేను ఇంకొక అడ్వైస్ అందరికీ కూడా, వీ షుడ్ డూ అవర్ సర్వీస్ టు అవర్ సొసైటీ, గివింగ్ బ్యాక్ టు సొసైటీ బై డొనేటింగ్ అవర్ లివర్స్, డొనేటింగ్ అవర్ ఆర్గన్స్ వేర్ ఎవర్ ఇట్ ఈస్ పాసిబుల్. మన బాధ్యత అది కూడా. మనం ఇంకొక లైఫ్ సేవ్ చేయగలుగుతున్నామంటే దానికంత సంతృప్తి దేంట్లో రాదు. ఎన్ని డబ్బులు కొన్నా, ఎంత డబ్బులు ఇచ్చినా దానికి రాదు. మాకు కూడా పేషెంట్స్ హ్యాపీగా బయటకు వెళ్ళిపోతే మాకు వచ్చే హ్యాపీనెస్ చాలా, అంటే యూ కెనాట్ ఈవెన్ మ్యాచ్ దట్ హ్యాపీనెస్. సో ఆ ఉద్దేశంతో చెప్తున్నాను, అందరూ కూడా
లివర్ అనే కాదు, ఏ ఆర్గన్ డొనేషన్ అనేది ప్లెడ్జ్ చేసుకొని దానికి మీరు చేస్తే కనుక గవర్నమెంట్ ద్వారా మీ ఆర్గన్స్ డొనేట్ చేయడానికి ఉంటుంది అనమాట. సో ఒకటి కెడావర్ డొనేషన్ అనమాట. సో కెడావర్ అంటే మన చనిపోయిన వాళ్ళకి ఆర్గన్స్ మంచుకుంటే వాళ్ళని మనం తీసుకొని ఎవరికైతే అవసరమో వాళ్ళకి ఇస్తాం. సో దానికి కెడావర్ అంటాం అనమాట. దానికి మన స్టేట్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పర్టికులర్లీ తెలంగాణ ఈస్ డూయింగ్ ఎ మార్వెలస్ జాబ్ ఈ ప్రోగ్రామ్ రన్ చేయడానికి. జీవన్ దాన్ ప్రోగ్రామ్ అని బ్యూటిఫుల్ ప్రోగ్రామ్. చాలా మంది లైఫ్ సేవ్ అవుతున్నారు దీని ద్వారా. And we should really appreciate what Telangana government is pushing for this for last few years నుంచి చేస్తున్నారు అనమాట, నెంబర్ ఆఫ్ ఇయర్స్ నుంచి అది. అండ్ వన్ ఆఫ్ ది పైనీర్స్ ఈ ఇండియాలో ఈ ప్రోగ్రామ్ గురించి, కెడావర్ ప్రోగ్రామ్ చెప్పాలంటే తమిళనాడు అండ్ తెలంగాణ హ్యావ్ బీన్ ఫోర్ ఫ్రంట్ అనమాట వీటికి, ఈ ప్రోగ్రామ్ కెడావర్ ప్రోగ్రామ్ అనేది. రెండోది లివింగ్ డోనర్ అంట అనమాట. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్ బాగాలేదు, బాగా సిక్కున్న ట్రాన్స్ప్లాంట్ కావాలి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్లోనే ఎవరో ఒకళ్ళు కొంత భాగం ఆఫ్ ది లివర్ డొనేట్ చేస్తే కనుక, తీస్తే కనుక లివర్ని మనం తీసి వీళ్ళకి ఇస్తాం అనమాట. ఏదైతే మనము లివర్ తీని లివర్ ఉంటుంది చూసారా డోనర్లో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ సన్ ఫాదర్ ఉన్నారు, ఫాదర్కి లివర్ కావాలి, సన్ డొనేట్ చేస్తాను రెడీగా ఉన్నాడు. సో సన్లో ఉన్న 100% లివర్లో ఒక 60% లివర్ వరకు తీస్తాం. సో అంటే సన్కి ఎంత మిగిలింది? 40% మిగిలింది. ఆ 40% లివర్ విల్ అగైన్ రీగ్రో టు 100% విత్ ఇన్ 6 to 8 weeks. అంటే 2 నెలల్లో మళ్ళీ నార్మల్ సైజ్కి వచ్చేస్తాం వాళ్ళకి. ఎందుకంటే లివర్, హెల్దీ లివర్ సెల్స్ విల్ రీజనరేట్. సో అలాగే ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే లివర్ అన్ని కూడా ఇట్లా గదుల్లాగా ఉంటుంది, సెగ్మెంట్స్లో ఉంటుంది అనమాట. 8 segments ఉంటాం అనమాట. సో మనం ఒక 4 గదులు తీసేసినా దానికి మిగతా 4 గదులకి ఏం ప్రాబ్లం ఉండదు. అన్నిటికీ ఇండిపెండెంట్ బ్లడ్ సప్లై అన్నీ ఉంటాయి అనమాట. నరాల నుంచి అన్నిటికీ సప్లై సపరేట్గా ఉంటుంది. సో మనం 4 తీసినా ఇంకా 4 కదలవు. ఆ 4 కూడా విల్ రీగ్రో టు 8 segments విత్ ఇన్ 6 to 8 weeks. అలాగే మనం ఇచ్చిన 60% లివర్ ఉంది కదా మన ఫాదర్కి రిసిపియంట్కి, ఆ 60% లివర్ కూడా మళ్ళీ 100% రీగ్రో అయిపోతుంది విత్ ఇన్ 6 to 8 weeks. ఎందుకంటే హెల్దీ సెల్స్ రీజనరేట్ అవుతూ ఉంటాయి అనమాట. సో అట్లా సన్కి, ఫాదర్కి అంటే డోనర్కి, రిసిపియంట్ ఇద్దరికి బై 2 months కలా ఇద్దరికి 100% లివర్స్ వచ్చేస్తాయి అనమాట. ఇట్స్ ఎ వెరీ సేఫ్ అండ్ సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్. ఓకే. అయితే ఈ లివర్కి సంబంధించినటువంటి ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్న వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు ఆఫ్టర్ ట్రీట్మెంట్ కానీ లేదా బిఫోర్ ఎలాంటి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకుంటే బెస్ట్ అంటారు? సో ఆబ్వియస్లీ ఫస్ట్ ఇప్పుడు కారణాలు ఏదైతే ఉన్నాయో లివర్ డ్యామేజ్ అవడానికి అవి మాత్రం తొలగించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్కహాల్ తీసుకుంటాం వల్ల లివర్ డ్యామేజ్ అయింది, డెఫినెట్గా ఫ్యూచర్లో లివర్ అంటే ఇంకో మరో జన్మ వచ్చింది మీకు, ఆ జన్మని కాపాడుకోవాల్సిన బాధ్యత మీది. అండ్ వాళ్ళకి మళ్ళీ ఆల్కహాల్ తాగకూడదు, అది మాత్రం కంపల్సరీ. అంటే చాలాసార్లు ఏంటంటే ఆల్కహాల్ తాగుతారు తర్వాతనే మనకి అనిపిస్తాను. మేము యాక్చువల్గా ఈ ప్రోగ్రాంలో కూడా మేము ఇట్స్ మల్టీ డిసిప్లినరీ, అంటే మల్టిపుల్ టీమ్ మెంబర్స్ ఉంటాం దాంట్లో, ఇంక్లూడింగ్ సైకాట్రిస్ట్, సైకాలజిస్ట్ అందరూ ఉంటాం అనమాట. సో వాళ్ళందరూ కూడా దాంట్లో కూడా ఎవరైనా మళ్ళీ రిపీట్ తాగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయంటే మళ్ళీ మనకి ట్రాన్స్ప్లాంట్ లివర్ వాళ్ళకి ఇవ్వము, ఎందుకంటే మళ్ళీ పాడు చేసుకుంటారు కాబట్టి. సో అట్లా కారణాలు తీసేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వైరస్ అయితే వైరస్ కారణం తీయటము, ఆల్కహాల్ తీయటం అలా చేయాలి. ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత వాళ్ళు రోజు కూడా 1 కానీ 2 మందులు కానీ 1 or 2 tablets ఇన్ జనరల్ లివర్ రిజెక్ట్ అవ్వకుండా ఉండడం కోసం వేసుకోవాల్సిన ట్యాబ్లెట్లు ఉంటాయి. అది లైఫ్ లాంగ్ వేసుకోవాలి. అది కనుక మానేస్తే మళ్ళీ లివర్ రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అలా అవ్వకుండా మనం రెగ్యులర్గా ట్యాబ్లెట్ రోజుకోటి. సో ఇన్ఫ్యాక్ట్ ట్రాన్స్ప్లాంట్ చేయకముందు ఆ పేషెంట్ 15 నుంచి 20 మందులు తింటారు, ఎందుకంటే లివర్ పాడైంది కాబట్టి స్టెబిలైజ్ చేయడానికి మందులు తింటాం. ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత ఫ్యూచర్లో వాళ్ళకి లివర్ ట్రాన్స్ప్లాంట్ 1 or 2 మెడికేషన్స్, పిల్ బర్డెన్ కూడా బాగా తగ్గిపోతుంది వాళ్ళకి, అండ్ నార్మల్ లైఫ్ లీడ్ చేస్తారు అన్నమాట వాళ్ళు. సో అండ్ రెగ్యులర్ ఫాలోఅప్ వస్తే సరిపోతుంది. అండ్ లివర్లో ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే కనుక కిడ్నీ లాగా లేకపోతే అదర్ ఆర్గన్స్ లాగా రిజెక్షన్ కెపాసిటీ తక్కువ ఉంటుంది, రిజెక్ట్ అవ్వదు జనరలీ, చాలా ఓర్చుకుంటుంది. అందుకనే మనకి లివర్ ట్రాన్స్ప్లాంట్ దాంట్లో మనము బ్లడ్ కంపాటిబిలిటీ ఒకటి చూస్తాం, బ్లడ్ గ్రూప్ కంపాటిబిలిటీ ఒకటే, హెచ్ఎల్ఏ టైపింగ్ అని అలాంటివన్నీ కూడా మనము చెక్ చేయాల్సిన అవసరం లేదు లివర్కి. డైరెక్ట్గా మనకి బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయితే కనుక మనం లివర్ ట్రాన్స్ప్లాంట్ చేసేస్తాం అనమాట వాళ్ళకి. సో అట్లా జస్ట్ 1 or 2 మెడికేషన్స్ ఇన్ ద ఫ్యూచర్ దే హ్యావ్ టు టేక్ ఇట్ కంపల్సరీగా, అండ్ రెగ్యులర్గా ఫాలోఅప్కి రావాలి. అదర్వైజ్ ఇంకేం ప్రికాషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. కమింగ్ టు డొనేట్ చేశారు వాళ్ళు జనరలీ ఇందాక మేము చెప్పిన 2 months రికవర్ అయిపోతారు వాళ్ళు. జనరల్గా మేము ట్రాన్స్ప్లాంట్ అయిన ఒక 4-5 daysకి డిశ్చార్జ్ చేస్తాం. ఇన్ఫ్యాక్ట్ ఈ రోజే ఒక పేషెంట్ మొన్న లివింగ్ 1 week కూడా కాదు 5 days బ్యాక్ లివింగ్ డోనర్ ట్రాన్స్ప్లాంట్ చేసిన పేషెంట్ ఈ రోజు మార్నింగ్ మేము డోనర్ని డిశ్చార్జ్ చేస్తాం. వైఫ్ డొనేట్ చేసింది హస్బెండ్కి లివర్,
వైఫ్ హ్యాపీగా ఉంది, మంచిగా రెడీ అయ్యి, అంటే షీఈ్ యాక్చువల్లీ మొత్తం హీల్ అయిపోయింది అండ్ షీఈ్ గెటింగ్ డిశ్చార్జ్ టుడే. అండ్ ది హస్బెండ్ ఈజ్ ఆల్సో రికవరింగ్ వెల్. అండ్ ఇంకా నెక్స్ట్ 2-3 డేస్లో కూడా అతను కూడా డిశ్చార్జ్ చేస్తాము. అండ్ దే డూయింగ్ వెల్. అంటే వాళ్ళు చూస్తే మాకు ఎంత హ్యాపీనెస్ వస్తుందంటే వీ కుడ్ సేవ్ సమ్ వన్స్ లైఫ్. అండ్ దీస్ ఆర్ లైఫ్ సేవింగ్ ట్రీట్మెంట్స్. సో అంటే మా రూమ్ ఓపీలో కూడా, అవుట్ పేషెంట్లో కూడా మల్టిపుల్ పేషెంట్స్ లివర్ ట్రాన్స్ప్లాంట్ అయిన వాళ్ళు వచ్చి చూసి నార్మల్గా నడుచుకుంటూ వెళ్తుంటే వీ ఫీల్ సో హ్యాపీ. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి నవీన్ గారు. ఇది వాళ్ళ ఆయుష్మాన్ భవ. చూస్తూనే ఉండండి 10 TV.